ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 5వ వచనము. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమనగా, ఈరోజు ఈ 2025వ సంవత్సరమునకు చివరి ఆదివారము. ఈ సంవత్సర కాలం అంతా కూడా దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేలులన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొని దేవునికి మనము ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలామంది వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోతారు. దేవుడు ప్రతి చిన్న విషయంలో కూడా, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము కూడా దేవుడు నీ జీవితంలో నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. అనేక అపాయాల నుండి, అనేక శోధనల నుండి తప్పించి నీకు మార్గము చూపి, నీవు నడవవలసినటువంటి మార్గాన్ని నీకు బోధించి, నీకున్న ప్రతి అపాయమును తప్పిస్తా నేను కాపాడుతూ ఉంటే, దేవుడు చేసినటువంటి ఈ మేలును జ్ఞాపకం చేసుకోకుండా చాలామంది వారికి కలిగినటువంటి అతి చిన్న సమస్యల గురించి చింతిస్తుంటారు. ఈ చింతించడం వలన ఏమవుతుందనంటే, నువ్వు చింతపడుతూ ఆ సమస్య గురించి ఆలోచిస్తూ, నా జీవితంలో ఇంకా ఈ సమస్యకు జవాబు రాలేదని దాని గురించి నువ్వు దిగాలుగా విచారపడుతుంటే దేవునికి నీ హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతి చెల్లించలేవు. నీ జీవితంలో నువ్వు ఏదైతే చింతపడుతున్నావో దానిని పక్కన పెట్టి, నువ్వు దేని కొరకైతే ఆలోచిస్తున్నావో దాన్ని విడిచిపెట్టి ఒకసారి నీ జీవితంలో దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవాలి. అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో దాని విషయంలో నీకు సమాధానం ఇస్తాడు ఆయన. కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం అంతా నీకున్న అన్ని విషయాల్లో దేవుడు ఏ మేలులైతే చేశాడో ఆ మేలులన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలో ప్రవేశించినట్లయితే తప్పకుండా ఆయన సన్నిధిలో దాగినటువంటి సంపూర్ణమైన ఆశీర్వాదాలను ఈరోజే పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.